సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలలో అట్టడుగు స్థాయిలో ఉన్న గిరిజనులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామ పంచాయతీ పరిధిలోని గురవయ్యశాల గిరిజన కాలనీలో జనసేన నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన కాలనీలో ఉన్న సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈ గిరిజన కాలనీలో పరిశీలించామని, అయితే నాడు పారిశుద్ధ్య సమస్య తమ దృష్టికి వచ్చిందని, మరలా ఇప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడ్డానికి వచ్చామన్నారు. గిరిజనులకు సంబంధించిన ఇళ్ల స్లాబులు పాడవుతున్నట్లు తాము గుర్తించామని, ఈ అంశాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సురేష్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా నాయకురాలు గుమ్మినేని వాణి భవానీ, సీనియర్ నాయకులు రహీం, అశోక్, భాష, మంగపతి శంకరయ్య, మంగపతి లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు ఏదైతే బ్రహ్మదేవ్ పంచాయతీ పరిధిలోని గురవయ్యశాల నందు పర్యటించాం. గతంలో కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే గురవయ్యశాలలో ఏదైతే పంచాయతీ కాలువలు కట్టారు, కానీ అవి నీళ్లు బయటకు పోయేదానికి ఎక్కడా కూడా లింక్ చేయకుండా అలాగే ఎక్కడికక్కడ కట్టి ఆ నీళ్ళు అక్కడికక్కడే స్టోర్ అయిపోయే విధంగా కట్టడాలు జరుగున్నాయి. దీనిపైన ఆ రోజు మాట్లాడాం. అదేవిధంగా ఆ కాలువల్లో నీళ్లు స్టోరేజ్ అవ్వడం వల్ల దోమలు చేరుతున్నాయని చెప్పి బ్లీచింగ్ కూడా కొట్టడం జరిగింది. నేడు కూటమిలో భాగంగా మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశీలించాం. ఆ కాలువల పైన మూతలు వేయాలని చెప్పి గ్రామస్తులు కూడా తెలియజేయడం జరిగింది. వాటిపైన మూతలు వేసే విధంగా మేము ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన ఆ యొక్క పనిని చేపించేదానికి అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఏదైతే గిరిజనులు నివాసం ఉండే దగ్గర కనీసం 5 కుటుంబాలకి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి ఏదో పాత కాలనీ స్లాబులన్నీ కూడా పెచ్చులుగా పగిలిపోయి వర్షం వస్తే ఉరస్తా ఎప్పుడు కూలిపోద్దా అన్నట్టుగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ కాలనీ 5 ఇళ్ళు కూడా వెళ్ళి చూడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే సచివాలయానికి ఆ అప్లికేషన్లు ఇస్తే రిజెక్ట్ అయినాయని చెప్పి ఇక్కడ మా అత్తగారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి త్వరితగతిన ఆ యొక్క కాలనీ ఇళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఆ ఇల్లు విషయము ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నుంచి మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో అట్టడుగున ఉన్నటువంటి గిరిజనులకి ఇళ్ల విషయం కావచ్చు, వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవన్నీ కూడా మేము క్షుణ్ణంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో అందించే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నుంచి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే గురవయ్యశాలలో ఏదైతే పంచాయతీ కాలువలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఇళ్ల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్తాం. త్వరితగతిన ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలించి ఈ పనులన్నిటి కూడా పూర్తిగా పని చేయించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం.